నెక్స్ట్ వీడియో వర్క్ ఉంటుంది కాబట్టి అదే అంత చేసుకోలేకపోయాను నేను. ఇంక ఈరోజు ఎలానో టైం ఉంది కదా, సో బాటిల్స్ పెట్టాను. కొంచెం కూల్ వాటర్ అవసరం అవుతుంది సమ్మర్లో, సో అది వెన్న చేసి నెయ్యి కరగబెట్టేసి. హలో అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మీరు నా థర్స్డే 5 AM రొటీన్ బ్లాగ్తో పాటు నేను నా కిచెన్ క్యాబినెట్స్ ఆర్గనైజ్ చేసుకుంటూ కొన్ని ఆర్గనైజింగ్ టిప్స్ చెప్తాను. అండ్ సమ్మర్ స్పెషల్ మొహబ్బత్ కా షర్బత్ ఎలా చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మరి ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. 5 o'clock అలా మోగడానికన్నా ముందే మెలకు వచ్చేసింది. అంటే అరౌండ్ 4:45కి ఇంకా లేచి ఫ్రెష్ అయిపోయి ముందు ఇల్లు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ఒక పని అయితే అయిపోతుంది కదా. ఆ తర్వాత ఇంకా స్నానం చేసేసి వంట పని, బాక్సులు, మామూలు హడావుడి కాదు కదా, ఆ హడావుడి అంతా ఉంటుంది. ఆ హడావుడిలో ఇవన్నీ చేయాలంటే కష్టం కాబట్టి మార్నింగ్ ఒక 1 hour ముందు లేచేసి ఈ పనులన్నీ చేసేసుకుంటే మనకంటూ కొంచెం టైం ఉంటుంది. కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఒక మార్నింగ్ డ్రింక్ తాగాలన్నా, లేదా కొంతసేపు బాల్కనీలో కూర్చొని ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలన్నా, లేదు మార్నింగ్ అవర్స్లో యోగా మెడిటేషన్ చేసే అలవాటు ఉన్న మీకు వీటన్నిటికీ టైం దొరుకుతుంది. లేదు మనం కూడా ఇంట్లో వాళ్ళతో పాటు లేచామంటే ఇంకేం కుదరదు. ఉరుకులు పరుగుల మీద వాళ్ళనైతే స్కూల్కి ఆఫీస్కి పంపించాలి. ఇంకా నా హౌస్ క్లీనింగ్ పనులు అయిపోయిన తర్వాత ఈరోజు నా మార్నింగ్ డ్రింక్ హనీ లెమన్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. రోజు ఇదే ఉండదు, రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుసు కదా, ధనియా వాటర్, ఒక్కొక్కసారి మేతి వాటర్, హనీ లెమన్ వాటర్ అలా. ఈ హనీ లెమన్ వాటర్లో మీరు ఓవర్ నైట్ సోక్ చేసుకున్న చియా సీడ్స్ వేసుకోండి, ఇంకా చాలా మంచిది. నేను ముందు రోజు నైట్ సోక్ చేయడం మర్చిపోయాను కాబట్టి ప్లెయిన్ లెమన్ హనీ వాటర్ తీసేసుకున్నాను. ఇది మీ గట్ హెల్త్కి చాలా మంచిది. ఎవరికన్నా మార్నింగ్ డ్రింక్ ఏది తాగే అలవాటు లేదు, ఇప్పుడే స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది ఒక గుడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేస్తే తర్వాత మిగతా డ్రింక్స్ని స్లోగా అలవాటు చేసుకోవచ్చు. ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చి గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకున్నాను. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా వంటింట్లోకి వెళ్ళి మనం మిగతా పనులు చేసుకోవచ్చు. నేను మొన్న మీల్ ప్లానర్లో షేర్ చేశాను కదా, డైలీ కంపల్సరీ లంచ్లో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటున్నాం. ఈరోజు థర్స్డే అని చెప్పాను కదా, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మేము నాన్ వెజ్ తినము. సో ఎగ్ ప్లేస్లో ఈరోజు పన్నీర్తో రీప్లేస్ చేస్తున్నాను. ఇంకా లంచ్లోకి పుదీనా రైస్ అండ్ పన్నీర్ టిక్కా అయితే చేస్తున్నాను. పుదీనా రైస్లో మంచిగా క్యారెట్ లాంటి వెజిటేబుల్స్, సలాడ్ ఎలాగో ఉంటుంది, అది ఫైబర్ కింద సరిపోతుంది. ప్రోటీన్ కోసం పన్నీర్ అనమాట. ఇంకా నా స్టైల్లో నేను పన్నీర్ టిక్కా కోసం ఎలా మ్యారినేట్ చేసుకుంటానో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ముందుగా మీరు తీసుకున్న పన్నీర్ క్వాంటిటీకి సరిపడా 1 tablespoon ఆర్ 2 tablespoon థిక్ కర్డ్ తీసుకోండి. దానిలోకి పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, నేనైతే ఇక్కడ పన్నీర్ మసాలా యాడ్ చేశాను. మీ దగ్గర పన్నీర్ టిక్కా మసాలా ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు, ఎనీ టిక్కా మసాలా యాడ్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర ఇలాంటి మసాలాలు ఏమి అవైలబుల్గా లేవంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని ఒక మంచి థిక్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకొని దానిలోకి వెజిటబుల్స్తో పాటు అంటే పన్నీర్, ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్ ఇలా అన్ని వెజిటబుల్స్ అందులో మిక్స్ చేసి మ్యారినేషన్కి పక్కన పెట్టేసేయడమే. ఒక 1 hour మ్యారినేట్ అయితే సరిపోతుంది. ఈరోజు నా దగ్గర క్యాప్సికమ్ లేదు కానీ మిగతా వెజిటబుల్స్ అన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇదైతే మా అమ్మాయి లంచ్ బాక్స్లోకి తనకి పన్నీర్ పరాటా కావాలంది. మామూలుగా అయితే పుదీనా రైస్ చేస్తున్నాను కదా, ఇద్దరికి అదే సరిపోద్ది అనుకున్నాను కానీ తను పరాటా అడిగింది. తను ఏదన్నా అడగడం, నేను చేయకుండా ఉండడం అనేది 99.9% జరగదు. ఎప్పుడన్నా ఒకసారి ఇంకా మరీ జంక్ అడుగుతుంటే నో చెప్తాను తప్ప ఇలా హెల్దీ ఫుడ్ ఏది అడిగినా సరే చేసేస్తాను. చాలాసార్లు పన్నీర్ పరాటా ఎలా చేయాలి అని మన వీడియోస్లో నేను షేర్ చేశాను కాబట్టి ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఏం లేదు, మీరు సింపుల్గా పన్నీర్ని గ్రేట్ చేసేసుకొని అందులో అన్ని మసాలాలు వేసుకోండి. కసూరి మేతి మాత్రం కంపల్సరీ వేసుకోండి, దానివల్ల ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. పిల్లలు ఆనియన్ అవి ఎక్కువ తినరు కాబట్టి నేను ఆనియన్, గ్రీన్ చిల్లీస్ వేయలేదు. కానీ మనం తినేలా ఉంటే మీరు సన్నగా చాప్ చేసిన గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్, మీరు గ్రేటెడ్ క్యారెట్ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇది మీకు మంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆప్షన్ ఎప్పుడైనా తినచ్చు.
దీన్ని సింపుల్గా పికిల్తో, రోటి పచ్చడితో, ఈవెన్ కర్డ్తో తిన్నా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. మా అమ్మాయి అయితే ఈరోజు పికిల్తో తీసుకొని వెళ్తుంది. ఇంకా తను రెడీ అయిపోయి స్కూల్కి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా తన్ని పంపించేశానంటే మా వారి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇంక ఇప్పుడు మొదలు పెట్టాలన్నమాట. ఇద్దరికి సేమ్ ఒకేసారి చేసేద్దాం అనుకున్నా, మనం ఒకటి తెలిస్తే ఇంకోటి అవుతుంది కదా అలా. మా అమ్మాయి వెళ్ళగానే పుదీనా రైస్ కోసం పుదీనా ఆల్రెడీ కట్ చేసి రెడీగానే పెట్టుంటుంది కాబట్టి దాన్ని జస్ట్ మిక్సీలో 2 పచ్చిమిర్చితో పాటు పుదీనా వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకొని అందులో కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. ఏదైనా ఫ్లేవర్డ్ రైసెస్కి, పులావ్స్కి హాఫ్ ఆయిల్ హాఫ్ గీ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది. అందులో హోల్ బిర్యానీ స్పైసెస్ వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అండ్ ఇక్కడ నేను గ్రీన్ పీస్ కూడా ఉంటే వేసుకోవచ్చు. మీరు ఇక్కడ సోయా చంక్స్ వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా క్యారెట్స్ మాత్రం వేసానులేండి. సోయా చంక్స్ అంటే మీల్ మేకర్ కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మీకు. సో నేను ఈ పన్నీర్ చేయలేకుండా ఉంటే ఒకవేళ అప్పుడు కంపల్సరీ ఇందులో మీల్ మేకర్ వేసేదాన్ని. ఎలానో పన్నీర్ చేస్తున్నాను కదా అన్నట్టు ఇంక ఇందులో యాడ్ చేయలేదు. క్యారెట్స్, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా, దాన్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇంకా తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పులావ్ రైస్ ఉంటుంది కదా, దాన్ని అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టనివ్వండి. ఆ తర్వాత కొంచెం బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసి 1 నిమిషం ఉంచేసిన తర్వాత మీరు 1కి 1.5 పోసుకుంటాం కదా పులావ్ రైస్ కానీ బాస్మతి రైస్ కానీ, వాటర్ వేసేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ ఇచ్చారంటే యమ్మీ యమ్మీ పుదీనా రైస్, పుదీనా పులావ్ మీరు ఏదంటే అది రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఇలాంటి 1 పాట్ మీల్స్ అన్నీ ఎంత మైల్డ్గా టేస్టీగా ఉంటాయో అంతే ఫిల్లింగ్గా కూడా ఉంటాయి. అబ్బా రైస్, 2 రకాల కూరలు ఇవన్నీ చేసుకోవడం కన్నా ఇది బెస్ట్ కదా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి 1 పాట్ మీల్స్ అంటే ఇష్టం అనేది నాతో షేర్ చేసుకోండి. మా ఇంట్లో అందరికీ ఇష్టమే, కానీ వీక్లీ 1 or 2 మాత్రమే చేస్తాను. రోజు 1 పాట్ మీల్తో గడిపేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కానీ మా ఇంట్లో అలా నడవదులేండి. 1 or 2 days వరకు అయితే ఓకే. ఇంకా అది ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను. ఇంకా పన్నీర్ టిక్కా మనం ఎయిర్ ఫ్రైర్లో చేస్తాం కాబట్టి ఎయిర్ ఫ్రైర్లో 180 degrees దగ్గర 15 minutes పెడితే సరిపోతుంది. ఈరోజు నేను టిక్కాని స్టిక్స్కి అయితే పెట్టలేదు, మా వారి లంచ్ బాక్స్లో పెడతాను కదా, కాబట్టి ఇలా డైరెక్ట్ పెట్టేసి ఎయిర్ ఫ్రైర్లో చేసేస్తున్నాను. దాన్ని ఇంకా బాక్స్లో పెట్టేసి పంపించేసేలాగా. హాఫ్ ఆఫ్ ద టైం వచ్చిన తర్వాత ఎప్పుడైనా సరే మీరు ఎయిర్ ఫ్రైర్లో ఏం రెసిపీ చేసినా ఒకసారి ఓపెన్ చేసి కదిపి మళ్ళీ క్లోజ్ చేశారంటే అదర్ సైడ్ కూడా బాగా కుక్ అవుతుంది. ఇంకా పులావ్ రెడీ అయిపోయింది, ప్రెషర్ కూడా రిలీజ్ అయిపోయింది, ఎయిర్ ఫ్రైర్లో పన్నీర్ టిక్కా కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేను మా వారికి లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా ఆయన్ని కూడా పంపించేస్తే మనం మిగతా పనులన్నీ స్మూత్గా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. మీకు హైప్ ఆప్షన్ కనుక యాక్టివేట్ అయిన కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా మన వీడియోస్ని హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. ఫైనల్గా ఇదైతే ఎంఎస్ లంచ్ బాక్స్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే నేను కూడా ఇదే లంచ్ తిన్నాను కదా, నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే మౌత్ వాటరింగ్గా ఉంది. ఆ పులావ్ కానీ పన్నీర్ టిక్కా కానీ సూపర్ టేస్టీ. ఇంక ఇక్కడ మా వారు కూడా వెళ్ళగానే ఆల్రెడీ అన్నీ రెడీగానే ఉంటాయి కాబట్టి పూజకి మా వారు దీపారాధన చేసుకొని వెళ్తారు కదా, ఇంకా నేను చేసుకోవాల్సినవన్నీ చేసేసుకొని ఇంక ఈరోజు బాబా సచ్చరిత్ర పారాయణ చేసుకోవాలి కాబట్టి అదైతే చేసుకుంటున్నా ప్రశాంతంగా. ఈ 30 minutes నా మెడిటేషన్ టైం.
మీరు కూడా బాబా దర్శనం చేసుకొని నమస్కారం చేసేసుకోండి. ఆ బాబా ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హలో అండి, ఇప్పుడు టైం 9:30 అయింది. పూజ అయిపోయింది. పైన చిన్న చిన్న పనులు ఉంటాయి, అవి చేసేసుకున్నా. కిచెన్ క్లీన్ చేసుకున్నా. ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన టైం వచ్చింది. బాగా ఆకలి కూడా వేస్తుంది. ఇవైతే నా ఓవర్ నైట్ సోప్ ఓట్స్. ఇవెలా సోప్ చేశాను. ఇప్పుడు నేను క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. మీరు ఒక పర్సన్ కోసం తీసుకుంటున్నప్పుడు ఇలా మంచి ఎయిర్ టైట్ కంటైనర్ కానీ జార్ కానీ బౌల్ అయినా సరిపోద్ది. దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ తీసుకోండి. అంతకన్నా ఎక్కువైనా కూడా ఎక్కువైపోద్ది. ఓట్స్ ఎక్కువ తినలేము. ఒకవేళ తింటున్నప్పుడు ఆ స్వీట్నెస్కి తినాలనిపించినా కూడా తర్వాత కొంచెం హెవీగా అయిపోయి అదోలా అనిపిస్తుంది. కాబట్టి 2 స్పూన్స్ పర్ఫెక్ట్గా సరిపోద్ది ఒక పర్సన్కి. ఆ 2 స్పూన్స్ ఓట్స్కి 1 స్పూన్ చియా సీడ్స్ అయితే తీసుకోండి. నేనైతే ఒక చిన్న గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్ మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తినగలిగేలా ఉంటే మిల్క్ తీసుకోండి, మీకు కావాల్సిన దాన్ని బట్టి. నేనైతే ఒక చిన్న గ్లాస్ తీసుకుంటే దీనికి కరెక్ట్గా ఉంటుంది. మార్నింగ్ కూడా గట్టిగా అయిపోకుండా మంచిగా తినేలానే ఉంటాయి. అండ్ స్వీట్నెస్ కోసం నేను డేట్స్ కూడా ఈ టైంలోనే సోక్ చేసేసుకుంటున్నాను. నేనైతే నార్మల్ కంట్రీ డిలైట్ మిల్క్ నేను రెగ్యులర్గా యూస్ చేస్తాను కదా కాఫీ టీకి, అవే యూస్ చేస్తున్నాను. మీరు స్లిమ్ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ ఇలా రకరకాల మిల్క్స్ వాడుతూ ఉంటారు కదా, అలా మీరు ఏ మిల్క్ అయితే యూస్ చేస్తారో దాన్ని యాడ్ చేసి మిక్స్ చేసేసుకోవచ్చు. ఈవెన్ ఆవు పాలైనా కూడా పర్లేదు. ఇంతే. దీనికి లిడ్ ఇలా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టడం మాత్రం మర్చిపోకండి. బయట పెడితే పాలు కదా పాడైపోతాయి. అలా సోప్ చేసుకున్న ఓట్స్ ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడితే ఇలా అవుతాయి. ఇప్పుడు నేను మీకు క్లోజప్లో చూపిస్తాను. నేను ఆ క్లిప్లో చూపించింది మా వారి బౌల్ అండి, అందుకే అలా ఉంది. తను ప్యాక్ చేసుకొని తీసుకెళ్తారు కాబట్టి ఇది నా కోసం సేమ్ అలానే సోప్ చేసింది. ఇంక ఇప్పుడు దీనిలో ఫ్రూట్స్ మీ ఇష్టం. బెర్రీస్ ఏవి యాడ్ చేసుకున్నా బాగుంటుంది. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ అలాంటివి బాగా స్వీట్గా ఉంటే పొమగ్రానేట్ వేసుకున్నా బాగుంటుంది. బనానా వేసుకోవచ్చు. బనానా వేసుకుంటే ఆల్రెడీ మనం డేట్స్ వేసి సోక్ చేసాం కాబట్టి స్వీట్నెస్ సరిపోద్ది పర్ఫెక్ట్గా. ఇంకా కొంతమందికి స్వీట్ తినడం అలవాటు ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే పైనుంచి కొంచెం హనీ కూడా వేసుకోవచ్చు. ఓన్లీ బనానా వేసుకుంటున్నాను, మీరు యాపిల్ కూడా వేసుకోవచ్చు. అది ఇంక ఇప్పుడు ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి బట్టలు అయిపోయినాయి. బట్టలు ఆరేయాలి, నేనైతే బట్టలు మట్టేయాలి, ఇవన్నీ ఉన్నాయి. బోల్డ్ అన్ని పనులు. రోజంతా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మీరైతే చూస్తూ ఉండండి. సరిపడా మిల్క్ వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఇలా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులో బనానా వేసేసుకుందాం, సన్నగా కట్ చేసుకొని. జస్ట్ ఇలా మీరు తినగలిగే పీసెస్ సైజులో వేసేసుకోవడమే. ఈజీగా తినేయచ్చు. చాలా ఫిల్లింగ్గా బాగుంటుంది. యాక్చువల్గా నాకు ఈ ఓవర్ నైట్ సోప్ ఓట్స్ కన్నా చియా పుడింగ్ ఉంటుంది కదా, అది ఇష్టం. కానీ ఓట్స్ వేసుకుంటే ఏంటంటే ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటుంది, అందుకని ఓట్స్ వేసుకోవడమే. అది ఫైనల్గా బనానా అయితే వేసేసాను. నా ఓవర్ నైట్ సోక్డ్ ఓట్ మీల్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఫాస్ట్గా తినేసి నేను నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేస్తాను. నా ఓట్ మీల్ ఎంజాయ్ చేసేసిన తర్వాత బట్టల పని ఉందని చెప్పాను కదా, బట్టలు అయితే తీసుకొచ్చేసాను. బట్టలు ఆరబెట్టేసి ఇవి తీసుకొచ్చి మడత పెట్టాలి అంటే నాకు ఏదో ఒక ఎంగేజ్మెంట్ అయితే ఉండాలి. ఇలా ఆడవాళ్ళకి ఏముంటుంది చెప్పండి, ఏదో టీవీ చూడాలి, లేకపోతే మొబైల్లో ఎవరైనా వేరే వాళ్ళ వీడియోస్ చూడాలి. నేనైతే ఆది పినిశెట్టి శబ్దం మూవీ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని. మామూలుగానే మనకి హారర్ థ్రిల్లర్ అంటే కొంచెం పిచ్చి కదా, ఆ పిచ్చిలో భాగంగానే వెయిట్ చేశాను. కానీ అసలు వర్స్ట్ మూవీ అని చెప్పాలి. అస్సలు ఇంట్రెస్టింగ్గా తీయలేదు. అంటే డైరెక్షన్ కుదరలేదు, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు, అసలు స్టోరీ ఏంటో డిఫరెంట్గా ఉంది. స్టోరీ ఓవరాల్గా బాగానే ఉంది, ఇంకొంచెం బాగా తీస్తే బాగుండేదేమో అనిపించింది. అందుకే ఫ్లాప్ అయిందేమో నాకు తెలియదు. కానీ నాకు హారర్ థ్రిల్లర్ జానర్లో ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి చూడాలనుకున్నాను. ఫైనల్గా చూసేసాను. నాకు నచ్చలేదు. దయచేసి మీరెవరు చూడకండి. నేను ఎంత చెప్పాక కూడా జ్యోతి చెప్పకుండా బాలేదు అంటుంది. ఎందుకు బాగాలేదో చూద్దామని మీకు కనుక అనిపిస్తే ZEE5లో ఉంది, చూడండి. చూసేప్పుడు మాత్రం నన్ను అస్సలు తిట్టుకోవద్దు, ముందే చెప్తున్నా. హలో అండి, బయట అయితే ఎండ బాగా ఎక్కువగా ఉంది. అసలు వేడిగా దొరకంగా అనిపిస్తుంది. లైట్ వేయడం మర్చిపోయా. బయట ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. అసలు బట్టలు మడతేయడం, మార్నింగ్ రొటీన్ వర్క్స్ అన్నీ అయిపోయాయి. ఇంక ఈరోజు వీడియో పని లేదు కాబట్టి కొంచెం టైం ఉంటుంది నాకంటూ. సో ఆ టైంలో ఏదైనా ప్రొడక్టివ్గా చేసుకోవాలి కదా ఇంటి కోసం. యాక్చువల్గా కిచెన్ క్యాబినెట్స్ క్లీనింగ్ నిన్న చేసేసాను వెన్స్డే రోజు, కానీ ఇన్సైడ్ క్లీనింగ్ చేద్దామంటే నాకు టైం లేదు. సరే ఈరోజు ఎలాగో వెన్స్డే వీడియో వర్క్ ఉంటుంది కాబట్టి అది అంత చేసుకోలేకపోయాను నేను. ఇంక ఈరోజు ఎలానో టైం ఉంది కదా. సో ఈ షెల్ఫ్ ఉంది కదా,
ఇది ఎలానో రెగ్యులర్గా తీస్తూ పెడుతూ ఉంటే ఇది ఆర్గనైజ్డే ఉంటుంది, కానీ ఇదే కొంచెం మెస్సీగా ఉంటుంది. లోపల గ్లాస్ జార్స్, బౌల్స్ అలాంటివి పెడతాను. ఐ డోంట్ నో, కార్నర్ షెల్ఫ్ కదా, ఎంతవరకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ బట్ ఐ విల్ ట్రై టు రికార్డ్. ఇది సరే కింద ఈ షెల్ఫ్ ఉంది కదా, ఇక్కడ నేను రైస్, ఆటా అవన్నీ పెట్టుకుంటాను. ఇంకా ఎక్స్ట్రా స్టఫ్ కొన్ని ఉంటాయి, అవి కూడా మెస్సీగా ఆర్గనైజ్ చేయాలి. అండ్ ఇక్కడ అంటే ఒక్క నిమిషం, ట్రైపాడ్ రెడీ చేసి పెట్టా దానికోసం. ఇక్కడ అంటే ఈ షెల్ఫ్, కప్ స్టాండ్ పైన షెల్ఫ్ ఉంది కదా, దానిలో ఆ పైన అన్ని మిస్లీనియస్ థింగ్స్ ఉన్నాయి. అవన్నీ తీసేసి అక్కడ ప్లేస్ క్రియేట్ చేస్తాను. యాక్చువల్గా కొన్ని గ్లాస్ జార్స్ అవన్నీ పెట్టడానికి ప్లేస్ సరిపోవట్లేదు. రెడీగా ఉంచాను, ఇంకా తోడు పెట్టలేదు. ఈ వేడికి అస్సలు చల్లారట్లేదు పాలు. ఇంకా చూసి అవి కూడా తోడు పెట్టేస్తాను. ఇది సర్దుతాను. ఏదో ఒక పని, సీజన్తో సంబంధం లేకుండా మన పనులు అయితే నడుస్తూనే ఉంటాయి. అసలు రోజంతా ఎన్ని పనులు విసుగు విరామం లేకుండా చేస్తూ ఉన్నా సరే అలానే ఉంటుంది. ఇవాళ థ్రోట్ అంతా బాగా డిస్టర్బెన్స్గా ఉంది, నోస్ టు థ్రోట్. ఐ థింక్ వేడి వల్ల జలుబు చేస్తుందేమో అనిపిస్తుంది. చూద్దాం, రాకుండా చూసుకోవాలి, జాగ్రత్త పడాలి. కోకోనట్ వాటర్ అలాంటివి తాగి కొంచెం హైడ్రేటెడ్గా ఉంటే సరిపోద్ది. సబ్జా సీడ్స్ అవన్నీ. ఇంకా అది సంగతి. అయితే లంచ్ మార్నింగే ప్రిపేర్ చేసేసాను కదా, అదైతే ఉంది. పన్నీర్ టిక్కా మాత్రం ఎవరికి వాళ్ళు ఫ్రెష్గా చేసుకోవడమే. మా వారికి చేసి పంపించేసాను, నా వరకు నేను చేసుకుంటాను. పాప వచ్చాక తనకు కంపల్సరీ అలా చేస్తే తినదు, స్టిక్స్లో పెట్టాల్సిందే. సో స్టిక్స్లో పెట్టి తనకైతే చేసిస్తాను స్నాక్గా. అది అండ్ ఈ సర్దడం అయితే స్టార్ట్ చేసేద్దాం, ఇంకెక్కువ లేట్ చేయకుండా. అసలే లిమిటెడ్ స్పేస్ కిచెన్ క్యాబినెట్స్ అంటే దానికి తగ్గట్టు ఈ కార్నర్ షెల్ఫ్లో కార్నర్ ప్లేస్ అంతా వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ మీకు కనపడేంత ఉంది చూసారా, అంత ప్లేస్ మళ్ళీ లోపలికి ఉంది, కానీ దాన్ని మనం యాక్సెస్ చేయలేం. ఎంత బాగా బెండ్ అయిపోయినా కూడా మన కాళ్ళు చేతులు నడుము పట్టేయాల్సిందే తప్ప ఆ కార్నర్ యాక్సెస్ చేయలేం. కాబట్టి నేను యూజ్ చేయనివి కొన్ని పాతవి గ్లాస్ జార్స్ అలాంటివి పడేయలేకుండా ఉంటాం కదా, కొన్ని వాటర్ జగ్స్ ఉన్నాయి నా దగ్గర గ్లాస్వి, అలాంటివన్నీ ఆ కార్నర్కి అయితే పెట్టేశాను. అంటే నేను రెగ్యులర్గా యూజ్ చేయను, ఇవి నాకు అవసరం లేదు అనుకున్నవన్నీ ఆ కార్నర్లో పెట్టేస్తాను. ఇంకెప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు తీసుకోవడమే కదా, అలా తీసేసుకుంటాను. అండ్ ఈ షెల్ఫ్లో కూడా మనం వర్టికల్ స్పేస్ని నేను ఇలా ఆర్గనైజర్స్తో అయితే పెట్టేసుకున్నాను, కింద ఒకటి పైన ఒకటి. మీకు కూడా ఇలానే నాలాగా లిమిటెడ్ క్యాబినెట్స్ ఉన్నాయి, ఇలా ఆర్గనైజ్ చేసుకోవాలి వర్టికల్ స్పేస్ని అనుకుంటే ఈ ఆర్గనైజర్స్ బాగా హెల్ప్ అవుతాయి. మంచిగా దీని కింద పెట్టుకోవచ్చు, పైన కూడా పెట్టుకోవచ్చు. నేను మీరు పైన షెల్ఫ్ అబ్జర్వ్ చేస్తే అక్కడ పెట్టాను కదా, పైన దానిలో నేను రెగ్యులర్గా యూజ్ చేయని కప్స్ పెట్టేసుకున్నాను. ఆ కింద అన్నీ నేను మురుకులు జంతికలు చేసే ఇవి ఉంటాయి కదా టూల్స్, అవి అక్కడ అన్నీ పెట్టుకుంటాను అనమాట. ప్లేట్స్ అవన్నీ ఒకే చోటు ఉంటాయి కదా, ఒకే చోటు ఉంటే మనకి ఏ ప్లేట్ కావాలంటే ఆ ప్లేట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. కింద షెల్ఫ్ మెస్సీ అయిపోయింది, దానిలో ఉన్న థింగ్స్ అన్నీ తీసి ఫస్ట్ బయట పెట్టేసి అవసరం లేని తీసేసి అవసరమైనవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను సెరామిక్ బౌల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటాను ఈ ప్లేస్ని. 3-4 సైజెస్ ఉంటాయి నా దగ్గర, అన్ని సైజెస్వి ఒకే చోట ఉంటే ఏమన్నా స్నాక్స్ తినడానికి కానీ, లేకపోతే కొన్ని ఓన్లీ దేవుడికి నైవేద్యం కోసం యూజ్ చేసేవే సపరేట్ చేసి పెట్టుకుంటాను. అలాంటివన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటే హ్యాండీగా ఉంటాయి, మనకు కావాలన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ మనం చేస్తే 2 minutes to 5 minutes కన్నా టైం పట్టదు. బద్దకిస్తూ వెళ్ళిపోతే అది మాత్రం మెస్ అయిపోతూ ఉంటుంది. మన కిచెన్ ఆర్గనైజేషన్కి ఏదో ఒక స్కెడ్యూల్ చేసుకున్నాం, ఆ డే వచ్చినప్పుడే చేద్దాం అనుకోవడం కాకుండా ఎక్కడ చూసినవి అక్కడ మెస్సీగా అనిపించినవన్నీ. నేను 2 minutes హ్యాబిట్స్ గురించి ఒక వీడియో చేశాను, మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి, అందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఇలాంటి స్టోరేజ్ కంటైనర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. 2 సైజెస్లో 4 బాక్సెస్ ఉంటాయి, పెద్దవి 2 చిన్నవి 2. అంటే ఫ్రిడ్జ్లో ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తూ ఉంటాను. ఒకటి మా వారికి ఓట్ మీల్ చేశాను చూసారా, ఆ సైజులో ఉంటుంది. అవి కూడా ఇక్కడే ఆర్గనైజ్ చేసేద్దామని చూశాను, కానీ ఇక్కడ సరిపోవట్లేదు అవి ఒకదాని మీద ఒకటి పెట్టడానికి. ఆల్రెడీ ఒక సపరేటర్తో ఆర్గనైజ్ చేసేసాను కాబట్టి అవి పెట్టడం కుదరలేదు. సరే ఇంకా వాటిని ఎలాగో ఇటు సైడ్ ఇంకో మెస్సీ కబోర్డ్ ఆర్గనైజ్ చేయాలని చెప్పాను కదా, అక్కడ దానికి ప్లేస్ క్రియేట్ చేద్దామని ఇక్కడ మళ్ళీ యాజ్ యూజువల్ ఫస్ట్ ఎలా సెట్ చేశానో అలానే సెట్ చేశాను. ఇలా అన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో చెక్ చేస్తూ ఉంటాను, ఇది ఇక్కడ పెడితే ఎలా ఉంటుంది, అక్కడ పెడితే ఎలా ఉంటుందని. ప్రతిసారి ప్రతి వస్తువుని ఒకే చోట కాకుండా కొంచెం అటు ఇటు మారిస్తే ఏంటంటే ఉన్న వాటితోనే మన ఇల్లు కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బోర్ కొడుతుంది కదా, ఎప్పుడు అదే ప్లేస్లో ఉంటాం, అదే ప్లేస్లో యాక్సెస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు తీసినప్పుడు ఒకేలా కాకుండా కొంచెం స్పెషల్గా ఉంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నా ఫీలింగ్. మీరేమంటారు?
అండ్ ఈ ఆర్గనైజర్స్ మీకు యూస్ఫుల్గా ఉంది, మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి, రీజనబుల్ రేట్స్లోనే ఉంటాయి. సో ఇలా పైన షెల్ఫ్ ఇలా పైనదేం పెద్దగా ఆర్గనైజ్ చేయలేదులేండి, అది ఆర్గనైజ్డే ఉంటుంది ఎందుకంటే యాక్సెస్ చేయలేం కాబట్టి. మీకు కార్నర్ ప్లేస్ చూపిద్దామని నేను చాలా కష్టపడ్డాను కానీ మొత్తానికి అదైతే కనపడలేదు. అలా ఉంటుంది, ఇంత ప్లేసే లోపలికి కూడా ఉంటుంది కానీ యాక్సెస్ చేయడం కుదరదు అంతే. ఇంక ఇదైతే మనం రెగ్యులర్గా యూస్ చేసే షెల్ఫే. నేను ఉప్పు, కారం, పసుపు, టీ పొడి, కాఫీ పొడి, నేను రెగ్యులర్గా సోక్ చేసుకునే నట్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. పైన షెల్ఫ్ ఖాళీగా ఉంటుంది. అక్కడ ఇంతకుముందు యూస్ చేయని గ్లాస్ జార్స్ పెట్టుకునేదాన్ని, కంటి డిలైట్లో కాఫీకి వచ్చినవి. వాటిని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇందాక ఆర్గనైజ్ చేశాను కదా పైన షెల్ఫ్, దానిలోకి షిఫ్ట్ చేసేసి ఇక్కడే ఈ బాక్సెస్కి నీట్గా సరిపోయింది. 3 బాక్సెస్ వచ్చేసాయి చూసారా, 3నే వచ్చాయి. ఇంకా 4th దానికి ప్లేస్ రాలా, మళ్ళీ దానికి ఎక్కడ క్రియేట్ చేయాలో. ఇంకా పైన కొన్ని కార్న్ఫ్లేక్స్ అలాంటివి రెగ్యులర్గా కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను. నేను ఎలాగో పనిలో పని కింద షెల్ఫ్ కూడా, ఇదైతే అసలు ఎన్నిసార్లు నేను క్లీన్ చేసి ఆర్గనైజ్ చేస్తానో తెలియదు. ఎక్కువ యాక్సెస్ చేస్తూ ఉంటాను కదా, అంటే వంటకు కావాల్సినవన్నీ రోజు కిచెన్లో మనం కంపల్సరీ ఒక్కసారైనా వాడే ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి కాబట్టి ఇది నార్మల్గానే మెస్ అయిపోతూ ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు ఒక 2 minutes టైం స్పెండ్ చేసి ఇదైతే ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్డ్ కన్నా నాన్ సబ్స్క్రైబ్డ్ వ్యూసే ఎక్కువ ఉంటున్నాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ కంటెంట్ నచ్చే కదా చూస్తున్నారు. అండ్ ఇదైతే కింద క్యాబినెట్, ఇక్కడ కెమెరా పెట్టడం, రికార్డ్ చేయడం అయితే అస్సలు కుదరని పని. ఎవరైనా మనకి అవైలబుల్గా ఉండి పైనుంచి వీడియో తీస్తే కనిపిస్తుంది, లేదు ట్రైపాడ్ పెట్టడం, ఇక్కడ నేను కూర్చొని సర్దడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసేసి ఒక చిన్న క్లిప్ మాత్రం మీకోసం యాడ్ చేశాను. అమ్మయ్య, ఈరోజు మనం టార్గెట్ చేసిన ఏరియాస్ అన్నీ ఆర్గనైజ్ చేసేసినట్టే. హలో అండి, ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయాను, దీపారాధన కూడా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే వాటర్ మిలన్ ఉంది ఇంట్లో ఫ్రెష్గా. ఢిల్లీలో ఉంటూ మొహబ్బత్ కా షర్బత్ చేయకుండా ఎలా చెప్పండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. మా అమ్మాయి రోజు అడుగుతుంది, పాపం మొహబ్బత్ కా షర్బత్ చేయమమ్మా అని, చాలా ఇష్టం తనకి. సరే కదా, ఇంక ఈరోజు అయితే చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు క్రికెట్కి వెళ్ళింది. ఈ రోజు నుంచి 4:30 కాదు, ఎండ బాగా పెరిగిందని 5:30 to 7:30 క్లాస్. ఇంక ఇప్పుడు వస్తుంది. నాకు చెమటలు ఎలా పడుతున్నాయో చూసారు కదా, అంత వేడిగా ఉంది. సో వేడికి వచ్చినప్పుడు చల్లగా తాగితే బాగుంటుంది కదా, అందుకని చేస్తున్నా. ఐస్ క్యూబ్స్ రెడీగా ఉన్నాయి ఫ్రిడ్జ్లో. దీనికి 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. కాచి చల్లార్చిన పాలు, వాటర్ మిలన్, ఇంకా సబ్జా సీడ్స్ నానబెట్టి పెట్టాను. అండ్ రోజ్ సిరప్ ఒకటి కంపల్సరీ కావాలి, గ్రాసరీలో ఉంది, తీసుకొస్తాను. సో అది ప్రాసెస్ అంతా చూపిస్తాను నేను ఎలా చేస్తాను ఏంటి అనేది. ముందు మంచిగా వాటర్ మిలన్ అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, సీడ్స్ లేకుండా. సీడ్స్ చాలా డిస్టర్బ్ చేస్తాయి తినేప్పుడు. ఇక్కడ కూడా ఈ బౌల్ అంతా ఫుల్ అయిపోయింది, తీసి బయట పెట్టాను. సో వెన్న కూడా చేద్దామని, డే టైమే చేద్దాం అనుకున్నా ఈరోజు. యాక్చువల్గా పగలు బాగా వేడిగా ఉంటుంది కదా, మిక్సీ రన్ చేసినప్పుడు ఇంకా హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి వెన్న త్వరగా పడదు. అందుకని ఈవినింగ్ టైంలో చేస్తే బాగుంటుంది అనుకున్నా. బట్ ఇప్పుడు కూడా బాగా వేడిగా ఉంది. ఐ డోంట్ నో, చూద్దాం. మిక్సీలోనేగా, ఫ్రిడ్జ్లో అయితే 2 వాటర్ బాటిల్స్ పెట్టాను, కొంచెం కూల్ వాటర్ అవసరం అవుతుంది సమ్మర్లో. సో అది వెన్న చేసి నెయ్యి కరగబెట్టేస్తాను. ముందు మొహమ్మద్ కా షర్బత్ చేస్తాను, ఆ తర్వాత డిన్నర్ ఏర్పాట్లు. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. ఇక్కడ వాటర్ మిలన్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఎంత కాన్ఫిడెంట్గా వాటర్ మిలన్ తెచ్చుకున్నా సరే అది కట్ చేసి లోపల రెడ్గా చూసే వరకు ఆ టెన్షన్ అలానే ఉంటుంది. నాకైతే పర్టికులర్గా పపాయ విషయంలో కూడా నాకు చాలా టెన్షన్ ఉంటుంది, లోపల పండుగ ఉంటుందో లేదో, స్వీట్గా ఉంటుందో లేదో అని. అండ్ మీకు ఈ విషయం తెలుసా, వాటర్ మిలన్ మనం సెలెక్ట్ చేసుకునేప్పుడు పైన ఎల్లో ప్యాచ్ ఉంది చూసారా, అది ఉంటే కంపల్సరీ రెడ్గా ఉంటుంది అంటారు. నేను ఎక్కడో చూశాను, అది ఎంతవరకు నిజం. నేను మాత్రం ఎప్పుడు ఎల్లో ప్యాచ్ ఉన్నదే తెస్తాను, అలానే రెడ్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానులేండి. మిడిల్ ఆఫ్ ద వీక్ మార్కెట్కి వెళ్ళడం కుదరదు కదా, ఆల్రెడీ తెచ్చింది అయిపోయింది. ఒక వాటర్ మిలన్ ఏం సరిపోద్ది వీక్ మొత్తానికి. వాటర్ మిలన్ అసలు కట్ చేసి కూర్చొని తినడం స్టార్ట్ చేసామంటే, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్ కదా, అసలు ఎంత తింటున్నామో కూడా అర్థం కాదు. చల్లగా తింటే భలే అనిపిస్తుంది. ఇప్పుడు తినట్లేదు కానీ చిన్నప్పుడు అయితే పైనుంచి షుగర్ వేసుకొని తింటే అసలు సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ ఎవరికైనా చాపింగ్ కూడా మీరు కష్టపడుతూ ఉన్నట్టయితే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి, చాలా ఈజీగా అయిపోద్ది. అలా కాకుండా కొంతమంది హాఫ్ మూల్లా కట్ చేసుకొని కూడా తింటారు. మా అమ్మాయికి అయితే అలా ఇష్టం, అలా కట్ చేసి ఇవ్వమమ్మ అంటది. నాకు మా వారికి మాత్రం ఇలా పీసెస్లా కట్ చేసుకొని మంచిగా ఫోర్క్తో తినేయడమే ఇష్టం.
చాలా కష్టపడి సీడ్స్ లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఫైనల్గా స్వీట్నెస్ చెక్ చేస్తున్నాను, ఎందుకంటే మొహబ్బత్గా షర్బత్ చేసుకునేప్పుడు వాటర్ మిలన్ స్వీట్గా లేకపోతే కొంచెం షుగర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రోజ్ సిరప్ కూడా తీసుకొచ్చేసాను. ఇంకా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా సన్నగా చిన్నగా ముక్కల్లా కట్ చేసుకోండి. వాటర్ మిలన్ బాగుంటుంది. అంతా సేపు చూసి కట్ చేశాను, కానీ మళ్ళీ ఇంకో సీడ్ అయితే కనపడింది నాకు. ఇంకా దాన్ని పట్టు వదలని విక్రమార్కురల్లా తీసేసాను. చెప్తున్నాను కదా, అవి పంటి కింద పడుతుంటే బాగుండదు. అందుకని ఇంక ఇప్పుడైతే ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సబ్జా సీడ్స్, నానబెట్టిన సబ్జా గింజలు అయితే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పైనుంచి మీకు లిక్విడ్ కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలి అనే దాన్ని బట్టి పాలు యాడ్ చేసుకోండి. పాలు మాత్రం ఇందులో చిక్కటి పాలు యాడ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనం పైనుంచి ఐస్ క్యూబ్స్ వేస్తాం కాబట్టి. మీరు పల్చగా ఉండే పాలు పోసారంటే అవి ఇంకా వాటరీగా అయిపోయి అంత టేస్టీగా అనిపించదు. మీరు చిక్కటి పాలు పోస్తే ఐస్ క్యూబ్స్ వేసినప్పుడు బ్యాలెన్స్ అయిపోతుంది. తర్వాత రోజ్ సిరప్ అయితే యాడ్ చేసుకోండి. అంతే, రోజ్ సిరప్ కూడా మరీ ఎక్కువ యాడ్ చేసేసుకోవద్దు, అప్పుడు మొత్తం రోజ్ సిరప్ స్మెల్ వచ్చేస్తూ మీకు వాటర్ మిలన్ ఫ్లేవర్ అస్సలు తెలియదు. కాబట్టి లిమిటెడ్గా యాడ్ చేసుకోండి, అప్పుడు మంచి రోజ్ సిరప్ ఫ్లేవర్తో పాటు వాటర్ మిలన్ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. ఇంక ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సరిగా ఎంత ఈజీగా చేసుకోవచ్చో అలా యమ్మీ మొహబ్బత్ కా షర్బత్ అయితే రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీగా ఉంటుంది. గ్లాస్లో సర్వ్ చేసి మా అమ్మాయికి ఇస్తాను కదా, అప్పుడు చూపిస్తా. ఇప్పుడు వచ్చేస్తుంది ఇంకొక 2-3 మినిట్స్లో సర్వ్ చేసేద్దాం. ఇంకా అలా చల్లగా తాగేసి ఫ్రెష్ అయిపోయి తన హోంవర్క్స్ అయితే చేసుకుంటుంది. నేనైతే ఇక్కడ డిన్నర్ ప్రిపరేషన్కి వచ్చేసాను. ఈరోజు డిన్నర్లోకి మినీ ఉత్తప్పమ్స్ వేసుకుంటున్నాను. ఇది మినీ దోశ ప్యాన్ నేను ప్రెస్టీజ్లోనే చూసి తీసుకున్నాను, అంటే ఆన్లైన్లో తీసుకోలేదులేండి. ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళినప్పుడు నేను చూసి నచ్చి తీసుకున్నాను. చిన్న సెట్ దోశలా వేసుకోవచ్చు. మా అమ్మాయికి మినీ దోశస్ అంటే ఇష్టం, సో తనకు స్కూల్కి ఇవ్వడానికి బాగుంటుందని తీసుకున్నాను. మినీ ఉత్తప్పమ్స్ అంటే ఇంట్రెస్ట్గా తింటారు కదా పిల్లలు. మనం రెగ్యులర్గా దోశ వేసుకొని అవే తింటాం కాకుండా అప్పుడప్పుడు ఇలా స్పెషల్గా వేసి పెట్టాం అనుకోండి, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది, తినడానికి ఇష్టపడతారు. అండ్ మనకు కూడా బాగుంటుంది, ఒక చేంజ్లా అనిపిస్తుంది. ఎప్పుడు ఒకే రకం ఉల్లి దోశ లేకపోతే ఈవెన్ ఊతప్పం కూడా పెద్దగా మనం దోశ ప్యాన్లో వేసుకోవచ్చు. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా మినీ ఊతప్పమ్స్ వేసుకుంటే తినడానికి కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎప్పుడు తినే ఫుడ్ అయినా కూడా ఎప్పుడు ఒకేలా తింటూ ఉంటే బోర్ కొడుతుంది కదా, అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు సంథింగ్ స్పెషల్గా చేసుకుంటే స్పెషల్గా ఉంటుంది మనకు కూడా. ఇక్కడైతే మీకు ఇంకో మూవీ గురించి చెప్తాను. శబ్దం బాగా డిసప్పాయింట్ చేసింది కదా, ఇంకా మిగతా యాప్స్ అన్నీ చూస్తూ హాట్స్టార్ ఓపెన్ చేయగానే మలయాళం ఒరిజినల్ తెలుగులో కూడా ఉంది. అంటే సంభవం మూవీ నేమ్ అయితే చూస్తున్నంతసేపు ఎంత కన్ఫ్యూజన్ అంటే అసలు సస్పెన్స్ థ్రిల్లర్ అని ఉంది. ఓకే, మన జోనర్లో ఇంకో మూవీ వచ్చేసిందని పొద్దునైన ఎక్స్పీరియన్స్ చూసి కూడా మళ్ళీ రిస్క్ చేయడం అంటారు దీన్నే. చూశాను. మామూలుగా మలయాళం మూవీస్ చాలా బాగుంటాయి, నాకు ఇంట్రెస్ట్ చూడాలనిపిస్తుంది. కానీ ఇదేంటో కన్ఫ్యూజన్, మాట్లాడితే సినిమా 30 years వెనక్కి వెళ్ళిపోద్ది. 30 years బ్యాక్ ఒక ఫారెస్ట్లోకి వెళ్ళి స్టక్ అయిపోయిన వాళ్ళు అక్కడే ఉంటారు, మళ్ళీ వాళ్ళ పిల్లలు కూడా అదే ఫారెస్ట్లో వస్తారు, వాళ్ళని మీట్ అవుతారు. మళ్ళీ ప్రతిసారి స్టోరీ ఎవ్రీ 10 minutesకి 30 years బ్యాక్కి వెళ్ళిపోతుంది స్టోరీ. ఈ మూవీ మీరు ఎవరైనా చూసారా? Disney+ Hotstarలో చూసి మీకేమన్నా అర్థమైతే నాకు చెప్పండి. ఇంకా నేను 1 hour మూవీ అయితే చూడాలి, ఎలాగోలా కంప్లీట్ చేసి అసలు క్లైమాక్స్ ఏంటో చూడాలి. ఉత్తప్పం అయితే రెడీ అవుతుంది. ఒక సెట్ వేసి మా వారికి ఇచ్చేసాను. ఇంక ఇప్పుడు నా కోసం వేస్తున్నా. పాపకి కిచిడి చేసి ఇచ్చాను, తను కిచిడి తినేసింది. సో అది ఇంక ఇదైతే నెయ్యి 10 daysకి. నెయ్యి చేయడం చాలాసార్లు మన వీడియోస్లో షేర్ చేశాను కాబట్టి ఈరోజు డీటెయిల్గా చూపెట్టలేదు. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఏదైనా ఒక వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేసి ఇలా చేసుకోండి హ్యాపీగా. మళ్ళీ 10 daysకి చేసుకునే వరకు ఇదైతే నడుస్తూ ఉంటుంది. కంటిన్యూ లైట్ గీ ఎలాగో ఉంటుంది పరాఠాజా వేసుకోవడానికి. పాపకి రైస్లో వేసి పెట్టడానికి మాత్రం ఇంట్లో చేసినవి. సో అది ఇంకా మార్నింగ్ నుంచి అలా బిజీగా అన్ని పనులతో నా రోజు అయితే ఎండింగ్కి వచ్చేసింది. ఇంక ఇప్పుడు టిఫిన్ తినేసి కిచెన్ క్లీన్ చేసుకోవాలి. సో ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ మండే రోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా.
అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.